కొంచెం యాక్టివ్గా ఉండు ఫ్రూటీ, అలా ఉంటే ఎలా? సో మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. సహృద కొంచెం ఫ్రీ అవుతుందని టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఆలోచించి, ఎంత బాగుంది కదా కొంచెం వెంకటేశ్వర స్వామి పడుతున్నారు, ఎంత బాగా అనిపిస్తుంది, ఎంత మంచిగా డెకరేట్ చేసుకున్నారు, ఎందులో వేసేసి ఇచ్చారు. థ్యాంక్ యూ అమ్మా, బాగుంది. వీళ్ళకైతే అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సహృద ఫ్రూటీ ఛానల్. ముందుగా సహృద వీళ్ళందరికీ, నీ ఫ్యాన్స్ అందరికీ విష్ చేయి ఫ్రూటీ. ఈరోజు ఉగాది కదా, కొంచెం యాక్టివ్గా ఉండు ఫ్రూటీ, అలా ఉంటే ఎలా? అంతే. ఇంకా ఎలా ఉందో చూసారు కదా, ఎప్పుడు హైపర్ యాక్టివ్తో ఇంట్లో అల్లరి చేస్తూ విసిగిస్తూ ఉండేది. కానీ ఈరోజు అంటే డీలో ఎలిమినేట్ అయిన దగ్గర నుంచి అయితే చాలా మూడీగా ఉంటుంది, చాలా డిసప్పాయింట్ అయిపోయింది. సో దానివల్ల ఇంకా నేనేం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పేసి, అంటే ఏదైనా టూర్ ప్లాన్ చేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తే, నేను ఎక్కడికి రాను అని చెప్పేసి అనడం, ఇది సోఫాలో పక్కకి ఒక కార్నర్లో కూర్చొని తల మొత్తం అంటే ఇలా బ్లాక్ చేసేసుకొని చేతులు పెట్టుకుని ఏడవడం, నేనేదో నా పని నేను చేసుకుంటుంటే, ఇంట్లో కూడా ఎక్కడో ఏదో ఒక ప్లేస్కి వెళ్ళేసి కామ్గా కూర్చొని ఫీల్ అవుతూ ఏడవడం. ఇంకా నేనేం చేశాను, అదేదన్నా బయటకు వెళ్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి బయట షాపింగ్ అని అది ఇదని ఎంత తిప్పినా కూడా లేదు, ఆ మూడ్ నుండి బయటకు రావట్లేదు. నన్ను డీలో ఎందుకు ఎలిమినేట్ చేశారు అంటే నేను బాగా చేయలేదా, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట నన్ను. ఇంకా అయిపోయింది కదా, దాని గురించి వదిలేసాయి అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా పాపం ఆ మూడ్లోనే ఉంటుంది. అంటే నేను అంత కష్టపడ్డాను కదా మమ్మీ, నువ్వు కూడా అలా అంటావు ఏంటి అని చెప్పేసి అనడం. ఓకే, అది అయితే అయిపోయింది. ఇంకేంటంటే అది కొంచెం ఆ ఫీల్ నుండి బయటికి రావాలి, ఆ మూడ్ నుండి అని చెప్పేసి నేను ఈరోజు ఫెస్టివల్ కదా, మార్నింగే స్టార్ట్ అయిపోయాం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆల్మోస్ట్ 6-7 months అవుతుంది. ఎప్పుడు మేబీ దసరా అప్పుడు వెళ్ళాము, అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఎందుకంటే అటు డీ షెడ్యూల్ స్టార్ట్ అయిపోవడం, ఇంకా అది అటు స్కూల్ ఇటు షూటు ఇవన్నీ అయ్యేసరికి అంటే తనకి టైం దొరకపోవడం, 1-2 daysకి ఏం వెళ్తాము అంత అంటే నర్వస్ అయి ఉంటున్నాం కదా అని చెప్పేసి వెళ్ళలేదు ఎప్పుడు. ఈ 5-6-7 months అన్నాను కదా, సో ఈ 6-7 monthsలో ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అట్లీస్ట్ ఇప్పుడు వెళ్తానన్నా అది ఫ్రీ అవుతుంది సహృద అని చెప్పేసి అనుకున్నాను. మా అమ్మ నాన్నంటే చాలా ఇష్టం దానికి, కొంచెం ఎక్కడికి వెళ్ళినా అది ఇంకా అమౌంట్ నుండి బయటికి రాదు. పాపం వాళ్ళు కూడా చూడక చాలా రోజులు అవుతుంది కదా, రండి రండి అని అన్నా కూడా మేము వెళ్ళడానికి కుదరలేదు యాక్చువల్లీ. సో అక్కడికి వెళ్తే కొంచెం ఈ మూడ్ నుండి బయటకు వస్తుంది. ఎప్పుడు చూసినా ఇంట్లో ఉంటే అదే ఫీల్లో ఉంటుంది డీడీ అని చెప్పేసి, సరే ఇంకా వెళ్ళొద్దాంలే, ఇంకా ఎట్లాగో ఫెస్టివల్ కొంచెం అది ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించి తీసుకెళ్తున్నా. ఫెస్టివల్ కదా ఈరోజు, అసలు ఇంట్లో ఏం చేయలేదు. అలా ఉండేసరికి ఇంట్లో నాకు అసలు ఏం దోచట్లేదు, ఎంత బుజ్జగించినా ఏం చేసినా అసలు వినట్లేదు, ఏదో ఆ మూడ్లోనే ఉండిపోవడం. సో దానికి ఏదైనా కొనిద్దామని, ఏదైనా చిన్న పిల్లలు కదా ఎప్పుడైనా నార్మల్ టైంలో కొనిచ్చేద్దాం, షాపింగ్కి వెళ్దాం, నీకు ఏం కావాలని అంటే అసలు ఏం కావాలని నేను అడగముందే గోల్ అయ్యేసేస్తుంది. అలాంటిది నేను షాపింగ్కి తీసుకెళ్ళినా నాకు ఏం కొనుక్కోవాలని లేదు మమ్మీ అని చెప్పేసి చెప్పడం. సర్లే ఇంకా ఇలా అయితే కాదు అని చెప్పేసి, ఎట్లాగో దానికి హాలిడేస్, స్కూల్ హాలిడేస్ కూడా ఉన్నాయి, ఇప్పుడు వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. చూడాలి అక్కడికి వెళ్ళాకనన్నా కొంచెం ఫ్రీ అవుతుంది, అందరు ఉంటారు కదా, సో వాళ్ళతో కొంచెం పిల్లలతో మా అమ్మ నాన్నతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కాబట్టి అలా ఆలోచించాను. సో ఇప్పుడైతే వెళ్తున్నాను. ఒక్కసారి చూడు ఫ్రూటీ, ఏదో అలా చూసారా ఎట్లా అంటే ఇక మొత్తం ఏదో అయిపోయింది ఇంకా నాకు అని చెప్పేసి అదేలాగా మూడీగా ఉంటుంది. ఇది అనమాట, ఏదో కెమెరా ముందు అలా నవ్వుతుంది కానీ అంత ఫేక్ స్మైలే. కనీసం అట్లీస్ట్ మీరన్నా చెప్పండి, అదే కామెంట్ అట్లీస్ట్ మీరన్నా చెప్పండి కామెంట్లో, కామెంట్ చేస్తేనన్నా ఆ వ్యూస్ అన్నా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పేసి. సహృద చాలా వీక్ బేసిక్గా, నాకు అది తెలుసు. సో కొంచెం మధ్యలో వెళ్తుంటే దారిలో సహృద కొంచెం ఫ్రీ అవుతుందని టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఆలోచించి టెంపుల్కి అయితే తీసుకొస్తున్నాను. అది వద్దన్నది, ఆ మూడ్లో ఉంది కదా, టెంపుల్ కూడా వద్దని అంటుంది, అలా అనకూడదు అని చెప్పేసి టెంపుల్కి అయితే తీసుకొని వస్తున్నాను.
చాలా మంది వచ్చినట్టున్నారు టెంపుల్కి అయితే. మేబీ రోజు ఇలానే ఉంటుందో తెలియదు. చాలా పెద్ద టెంపుల్ ఇది. ఇది భువనగిరి దగ్గర ఉంది టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానం అంట. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఏంటి ఏంటి ఫ్రూటీ ఏదో చెప్తున్నా? యాక్చువల్ టెంపుల్ ఒక్కదాన్ని చూసే వచ్చేసాం. ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని తెలుసు, భువనగిరిలో ఉందని తెలుసు. భువనగిరి పక్కన ఉంటుందండి, భువనగిరి రోడ్లు ఉంటుందండి, హైదరాబాద్ నుంచి వస్తుంటుందని చెప్పి సో దానికి అన్ని డీటెయిల్స్ చెప్తున్నాం. అది ఎంత బాగుందో అసలు, చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. సహృద చూడండి పాపం ఏదో మూడ్లో ఉంటుంది టెంపుల్కి వచ్చి. సో అక్కడ హనుమాన్ విగ్రహం చాలా పెద్దది, పిల్లలకు చాలా ఇష్టం. సహృద కూడా హనుమాన్ అంటే ఇష్టం. ఆ సహృద ఎంత బాగుంది కదా. చూడు వెంకటేశ్వర స్వామి పడుతున్నారు వాటర్లో, ఎంత బాగా అనిపిస్తుంది. నాకు నేను నిజంగా చెప్పాలండి టెంపుల్ ఎక్కడో అదర్ కంట్రీ అనుకున్నా. అవునా? రీల్స్ లో చూసే టెంపుల్. సో కొంచెం ఫ్రీ అయింది, ఎందుకంటే ఈ కండో వర్క్ ఇచ్చి ఈ ఫోటో ఇచ్చి ఇక్కడ మోహన్ అయిపోవాలంటే చెప్తుంది. కొంచెం ఫ్రీ అయింది, బట్ ఓకే హ్యాపీ. టెంపుల్ తీసుకొచ్చినందుకు మొత్తానికి హ్యాపీ ఫీల్ అయింది. ఇక్కడ ఎన్ని సౌండ్స్ వచ్చినా కానీ ఏదో పీస్ఫుల్ ఉంది. ఆకలి ఇస్తలేదా? చేద్దామా? ఇక్కడ తాజా టిఫిన్స్ ఉన్నాయి, ఇక్కడ చేద్దామా? ఓకేనా? ఓకే. అయితే అంటే మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో కూడా చేయలేదు. టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. అప్పటికే ఆకలి అంటుంది సబ్బుగా. నేను మా మమ్మీ యాక్చువల్లీ అనుకోకుండా పిచ్చోళ్ళలాగా టెంపుల్కి వెళ్ళాము రెడీ అవ్వకుండా. అంటే నేను ఫ్రాక్ వేసుకున్నా, ఎలా ఉంటుంది ట్రెడిషనల్ వేర్ వేసుకుని టెంపుల్కి ఇలా వెళ్తారా అని గోల వేసేసింది. బట్ ఓకే ఏం కాదులే నాన్న, చిన్నపిల్లలే కదా అని చెప్పేసి, ఫ్రాక్లోనే కదా ఉన్నది, పిచ్చి డ్రెస్ అయితే కాదు కదా అని చెప్పేసి అన్నాను. అంటే అప్పుడు ఒప్పుకుంది, కన్విన్స్ చేశాను. సో ట్రెడిషనల్ వేర్ అంటే చాలా ఇష్టం సబ్బుకి బేసిక్గానే. అలా అని తీసుకెళ్తే కొంచెం ఫ్రీ అవుతుంది కదా, మైండ్ ఫ్రీ అవుతుంది అని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ ఏదో మన ఇంట్లో చేసుకోలేదు కదా, ఎలాగో ఉగాది పచ్చడి చేస్తున్నారు వీళ్ళు. సహజంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యేసరికి నాకు ఇంట్లో ఏం దోచలేదు, ఇంట్లో ఏం చేయలేదు అసలు. ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి వచ్చేసాం. ఇక్కడ ఉగాది పచ్చడి అంటున్నారు, చూద్దాం. ఎంత మంచిగా డెకరేట్ చేసుకున్నారు, ఇందులో వేసేసి వచ్చారు. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడికి వెళ్తే ఈరోజు మంచిగా అంటే ఫెస్టివల్ రోజు కదా, బాగుంది ఫీలింగ్ అయితే. చూడండి ఎలా ఆడుకుందో, పాప అలసిపోయింది, ఏడ్చి అలసిపోయింది అది. అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాము. అమ్మ డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతుంది సహృద, ఇంతసేపు సైలెంట్గా మూడీగా కూర్చుంది. వీడియో చెయ్యని చెప్పారమ్మా, అందుకే అసలు ఇలా ఉండదు నార్మల్ అయితే. అల్లరి గోల ఇంకెప్పుడు వస్తుంది, అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి మెట్లు ఎక్కించేస్తుంది నన్ను అయితే. కానీ ఆల్మోస్ట్ ఊర్లోకి వచ్చేసాం. ఎన్ని రోజులు అవుతుంది ఫుడ్ తల్లి రాక? మంత్స్ అవుతుంది కదా, 7 months
డి స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు రావట్లేవు, కానీ లాస్ట్ డిలో ఎలిమినేట్ అయ్యానంటే ఇంకా అది మర్చిపోవాలి, వదిలేసే. ఇంకా అది అయిపోయింది. పాస్ట్ గురించి ఆలోచించకూడదు కదా. నెక్స్ట్ ఏం చేయాలి చేసాం కదా. అవును బాబు, అవును తల్లి. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలి ఎప్పుడు కానీ. అయిపోయిన దాని గురించి ఎలా ఆలోచిస్తావు?